नाजरीन आदाब, आप तमाम का AQ न्यूज़ तेलंगाना में खैर मकदम है। बीआरएस पार्टी के लीडर कोटेश्वर रेड्डी ने AQ न्यूज़ चैनल से खुसूसी तौर पर बात करते हुए अपने ख्यालात का इजहार किया और कांग्रेस पार्टी को शदीद तनकीद का निशाना बनाया। इन्होंने कहा कि कांग्रेस हुकूमत अवाम के मसाइल हल करने में मुकम्मल तौर पर नाकाम साबित हो रही है और इसके दौरे हुकूमत में रियासत भर में बद इंतजामी और अवामी मुश्किलात में मुसलसल इजाफा होता जा रहा है। कोटेश्वर रेड्डी ने मजीद कहा कि बीआरएस पार्टी ही वो वाहिद जमात है जिसने हमेशा अवामी फलाह व बहबूद के लिए मुस्बित अमली इक़दाम किया और अवाम के एतमाद पर पूरा उतरने वाली वाहिद सियासी ताकत है। इनका कहना था कि जुबली हिल्स के बाई इलेक्शंस में अवाम कांग्रेस की झूठी वादेबाजियों से मुतासिर ना हो बल्कि तरक्की, अमन और फलाह के लिए दोबारा बीआरएस को ही कामयाब बनाए। आइए सुनते हैं बीआरएस लीडर कोटेश्वर रेड्डी ने AQ न्यूज़ चैनल से गुफ्तगू करते हुए मजीद क्या कुछ कहा। నమస్తే నమస్తే అండి। జై తెలంగాణ, జై కేసీఆర్। మన కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ నుంచి ఈ 15,660 ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో మన కేసీఆర్ సారు ఇప్పటివరకు ఇల్లు కట్టిర్రు కానీ ఇల్లు కులగొట్టలేదు। ఏమైనా రైతులకు పెట్టుబడి సాయం చేసిర్రు కానీ ఎవరికి పొట్ట మీద కొట్టలేదు। అందరికీ పింఛన్లు 200 పింఛన్ ఉంటే 2,000 రూపాయలు చేసిండు। అదేవిధంగా మనకు ఏదైతే కరెంటు పోతుండో దానికి 24 గంటలు కరెంటు చేసిండు। తాగడానికి నీళ్ళు లేకుండే ఆ నీళ్ళు కూడా మన అందరికీ 20,000 లీటర్ వరకు ఫ్రీ చేయడం జరిగింది। చాలా మనకు ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ మన రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతు భరోసా కానీ అదేవిధంగా మన మన కిట్టు మన కేసీఆర్ కిట్టు కానీ న్యూట్రిషన్ కిట్టు కానీ అదేవిధంగా చెప్పుకుంటా పోతే 190 ఉండే బతుకమ్మ చీరలు కానీ ఎవరి ఇంటింటికి నల్ల నీళ్ళు కానీ మిస్సింగ్ భగీరథ కానీ కాకతీయ కాళేశ్వరం చెరువు కానీ అన్ని విధాలుగా మనకు మంచి చేసిండు కానీ ఆ దేవుడు కూడా వారికి మంచి చేస్తాడు। రేపటి రోజున ఒక్క సీటు కూడా వేరే పార్టీకి రాదని చెప్పేసి ఈరోజు మన కేసీఆర్ నగర్ డబల్ బెడ్రూమ్లోనే తెలిసిపోయింది। కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు జిందగీలో 50 ఏళ్ళ వరకు ఫినిష్ అయిపోయింది అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ। ఈరోజు ఓన్లీ డబల్ బెడ్రూమ్లో వచ్చిన మీటింగ్ని బట్టే మనకు అందరికీ తెలిసిపోయింది। జై కేసీఆర్, అదేవిధంగా మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎంత మందికి ఓట్లు ఉన్నదో వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన సర్కిల్లో కానీ అందరికీ కార్ 3వ నెంబర్ మీద ఉంటుంది। మాంగటి సునీతమ్మ గారి ఇది 3వ నెంబర్ మీద ఉంటుంది। 11వ తారీఖు పొద్దున్నే 6 గంటలకు వెళ్ళి పొద్దున ఇక్కడి నుంచి బయలుదేరితే అక్కడికి 6 గంటలకు వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి 7 అవుతుంది। పొద్దుటి పూటనే వెళ్ళి మన ఓటు మనం వినియోగించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు కూడా ఆల్రెడీ చేస్తున్నారు। అది ఆ పని వాళ్ళకి ఇంకొనికి ఆల్రెడీ జరుగుతుంది। ఇంకొకరికి మన ఓటు ఇంకొనికి మనం మోసపోకుండా మన ఓటు మనమే వినియోగించుకొని మన సునీతమ్మ గారిని గెలిపించి మన కేసీఆర్ గారిని గిఫ్ట్కి ఇచ్చి రాష్ట్రం మొత్తం 4.5 కోట్ల ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి భారీ 1,50,000 ఓట్ల మెజార్టీతోని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నా। నేను మీ బానోత్ కోటేష్ నాయక్, కేసీఆర్ నగర్ డబల్ బెడ్రూమ్ కొల్లూరు phase 2, phase 1, phase 3 నుంచి కూడా ఇవాళ చాలామంది రావడం జరిగింది। ఇంకొకటి మనకి ఇక్కడ కేసీఆర్ నగర్లో ఈరోజు phase 2లోకి సంబంధించిన హరీష్ అన్న గారి బీఆర్ఎస్ పార్టీ మన కుటుంబ పార్టీ ఏదైతే ఉందో ఆత్మీయ సమ్మేళనం ఆ సభకు సక్సెస్ఫుల్ చేసిన బ్లాక్ అడ్మిన్స్ కానీ బ్లాక్ ప్రెసిడెంట్ కానీ సెక్టర్ ప్రెసిడెంట్ సెక్టర్ జిఎస్లు కానీ అదేవిధంగా మన వచ్చిన 15,660 బెనిఫిషియర్లకు కానీ బీఆర్ఎస్ వాలంటీర్స్ ఏదైతే 28 మంది ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వాలంటీర్సు ఆ వాలంటీర్స్ అందరి సమక్షంలో సక్సెస్ఫుల్ అయింది। వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా। అందరి సమక్షంలో సక్సెస్ అయింది కాబట్టి అందరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిది మన ఇంటి పార్టీ మన కుటుంబ పార్టీ మన తెలంగాణలోనే పుట్టిన పార్టీ। బయట పుట్టిన పార్టీలని బయటనే ఉంచుదాం। మన ఇంటి పార్టీని మన ఇంట్లోనే పెట్టుకుందాం, మన ఇంటి పార్టీని గెలిపించుకుందాం అని చెప్పేసి సెలవు తీసుకుంటాను। ఈరోజు మీటింగ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ వారికి కానీ మీడియా మిత్రులకు కానీ
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శిరస్సు వంచి ఈరోజు మీటింగ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభి వందనాలు చేస్తున్నా. అందరికీ థ్యాంక్ యూ, శుక్రియా సబ్కు.